తెలంగాణ బీజేపీలో కొత్త పంచాయతీ మొదలైంది. లీకు వీరులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతర్గత విషయాలు బయటకు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో భేటీ అంశాలు లీక్ కావడంపై విస్మయానికి గురయ్యారు కిషన్ రెడ్డి. లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలనే ప్రధాని మోడీ సూచనలతో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని శ్రేణులకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రధానిపై రాహుల్ గాంధీ పదే పదే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రధాని మోడీ స్థాయిని తగ్గించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. అలాగే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై ఆయన విమర్శలు గుప్పించారు. కేవలం మజ్లిస్ కోసమే డివిజన్ల పునర్విభజన చేస్తున్నామని మండిపడ్డారు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీలో కొత్త పంచాయతీ మొదలైంది. లీకు వీరులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతర్గత విషయాలు బయటకు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో భేటీ అంశాలు లీక్ కావడంపై విస్మయానికి గురయ్యారు కిషన్ రెడ్డి. లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలనే ప్రధాని మోడీ సూచనలతో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని శ్రేణులకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రధానిపై రాహుల్ గాంధీ పదే పదే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రధాని మోడీ స్థాయిని తగ్గించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. అలాగే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై ఆయన విమర్శలు గుప్పించారు. కేవలం మజ్లిస్ కోసమే డివిజన్ల పునర్విభజన చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీలో కొత్త పంచాయతీ మొదలైంది. లీకు వీరులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతర్గత విషయాలు బయటకు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో భేటీ అంశాలు లీక్ కావడంపై విస్మయానికి గురయ్యారు కిషన్ రెడ్డి. లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలనే ప్రధాని మోడీ సూచనలతో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని శ్రేణులకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రధానిపై రాహుల్ గాంధీ పదే పదే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రధాని మోడీ స్థాయిని తగ్గించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. అలాగే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై ఆయన విమర్శలు గుప్పించారు. కేవలం మజ్లిస్ కోసమే డివిజన్ల పునర్విభజన చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రీ గుడ్ ఆఫ్టర్నూన్. సో లీకు వీరులు ఎవరు? భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న లోక్సభ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎంపీలతోటి ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ఎంపీలతోటి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలతోటి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలతో పాటు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలతోటి ప్రత్యేకంగా ఎవరికి వారితో భేటీ అయినటువంటి సందర్భం. సో ఈ సందర్భంలో ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఎంపీల విషయానికి వస్తే సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తూనే తెలంగాణ విషయంలో మాత్రం కొంత అక్షింతలు వేశారు అన్నది ప్రధానంగా మోడీ చేసినటువంటి కామెంట్. అయితే ఈ కామెంట్ ఇప్పుడు బయటకు ఎట్లా వచ్చింది అన్నదే చర్చ. తెలంగాణలో ఎంపీలంతా కూడా గతంలో చాలా సందర్భాల్లో ఎంపీలకు ఒకరికొకరికి పడినటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్కు బండి సంజయ్కి మధ్య ఒక వర్గపోరు ఉంది, తెలిసినటువంటి విషయమే.
సో హుజురాబాద్ నియోజకవర్గానికి బండి సంజయ్ వెళ్ళడం, ఇది నా అడ్డ అంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, నా గడ్డ మీదకి నువ్వెట్లు వస్తావు అని చెప్పేసి ఈటల రాజేందర్ నివాసానికి భారతీయ జనతా పార్టీ ఈటల వర్గీయులు చెందినటువంటి వాళ్ళు మొత్తం కూడా షామీర్పేటలో ఉన్నటువంటి తన నివాసానికి రావడం, ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది. మోరోవర్ కొత్త పాత సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. అటు కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ, డీకే అరుణ కానీ, లేదంటే గోడవ నాగేష్ కానీ, ఇట్లా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు డీకే అరుణతో పాటు కీలకమైనటువంటి ఈటల రాజేందర్ లాంటి ఎంపీలంతా కూడా ఆ రోజు భేటీ అయ్యారు. అయితే ఆ భేటీలో బండి సంజయ్, కిషన్ రెడ్డి తప్ప మిగతా ఎంపీలంతా కూడా భేటీ అయ్యారు. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో ఎంత సీరియస్గా దృష్టి పెట్టారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గతంలో 25,000 ఓట్లు సాధించినటువంటి లంకెల్ దీపక్ రెడ్డి ఈసారి కనీసం డిపాజిట్ కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి కేవలం 15,000 ఓట్ల పైచిలకు మాత్రమే సాధించుకోవడం. కాంగ్రెస్ పార్టీ 25,000 మెజారిటీతో గెలవడం, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన ఓటు బ్యాంకు తాను నిర్దిష్టంగా కాపాడుకుంది. ఎక్కడా కూడా ఓటు బ్యాంకును కోల్పోలేదు. మెజారిటీ 25,000 వచ్చింది తప్ప బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఈవెన్ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం భారతీయ జనతా పార్టీ కంటే అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కానీ ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ చాలా స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే 1,500 పైచిలకు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఆల్మోస్ట్ మొదటి ఫీజు ఒకటే చూసుకుంటే 1,118 బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. సో రెండో ఫేజ్లో ఆల్మోస్ట్ ఇంకొక 1,000 మంది వరకు గెలిచినా కానీ మూడో ఫేజ్ వస్తుంది. అంటే ఏం చూసుకున్నా కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి చూస్తే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2,079 సర్పంచ్ స్థానాలు మాత్రమే రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అంత భూమిలో ఉన్న. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఫస్ట్ ఫేజ్లోనే 1,800 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందంటే గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా దూకుడుగా టగఫ్ వారిస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీకి అవకాశం ఉన్నా ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు? సరే, ఇవన్నీ అట్లా ఉంచితే ఈరోజు కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే, ఆ లీక్ వీరులు ఎవరో మేము కనిపెడతాం, చర్యలు తీసుకుంటాం అని మాట్లాడుతున్నారే తప్ప మోడీ మాట్లాడినటువంటి మాటలు నిజమే, ఎస్ మా పార్టీలో కొంత అసంబద్ధత ఉంది, కొంత చీలికలు ఉన్నాయన్నటువంటి మాటను మాత్రం ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి భారతీయ జనతా పార్టీ ఎంపీలు వెళ్తున్నారు. ఆ లీక్ వీరులు ఎవరో కనుక్కుంటాం, చర్యలు తీసుకుంటాం అంటే మోడీ క్లాస్ బీకింది, మోడీ అక్షింతలు వేసింది, ఇవన్నీ నిజాలే అని చెప్పేసి ఇండైరెక్ట్గా కిషన్ రెడ్డి మాటల్లో అర్థమవుతుంది. సో ఇప్పటికైనా అంటే భారతీయ జనతా పార్టీ గతంలో కేవలం 100 సర్పంచ్ స్థానాల వరకే గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి దరిదాపు 1000కి కనుక రీచ్ అయిందంటే ఖచ్చితంగా అది ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు 8 మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలం ఉందనుకోవాలి. ఈవెన్ ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, ఖమ్మం కానీ, నిజామాబాద్ కానీ, నల్లగొండ కానీ, అట్ సేమ్ టైం గద్వాల్ లాంటి జిల్లాలో మాత్రమే గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట, అభ్యర్థులు ఆ మంత్రులు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ బలం చూపించుకుంది. ఇక సిద్దిపేట, మెదక్, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో హరీష్ రావు బలంగానే, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న చోట అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే చాలా వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులే సర్పంచ్ అభ్యర్థులుగా వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. సో ఎంతో కొంత ఎమ్మెల్యేలు బలంగా ఉన్నటువంటి చోట భారతీయ జనతా పార్టీకి సంబంధించి గ్రామ పంచాయతీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఇదే మోకాను ఇంకా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది, ఎవరేమన్నా కానీ. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి కామెంట్స్ తర్వాత బీజేపీలో ఏమైనా చలనం వస్తుందా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద చాలా కామెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే కిషన్ రెడ్డి పేరుకే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న, పేరుకే రాష్ట్రంలో మాజీ అధ్యక్షుడిగా ఉన్నా కానీ రామచంద్రరావు ఆయన పెట్టినటువంటి అభ్యర్థే ఒక షాడో అధ్యక్షుడిలాగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి డైరెక్షన్స్లోనే రామచంద్రరావు నడుస్తూ ఉంటారు. సో ఈ అధ్యక్ష ఎంపిక అనేది చాలామంది బీజేపీ నాయకులకు ఇష్టం లేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. బట్ ఏదేమైనా కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకోవాలంటే ఇప్పటికీ ఏకంగా మోడీయే కామెంట్ చేశారు కాబట్టి దీని తర్వాత ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయన్నది చూడాలి. చర్యలు తీసుకుంటారా లేదంటే ఏమైనా క్రమశిక్షణ చర్యలకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సిద్ధమవుతుందా, ప్రధాన ప్రతిపక్షం కోసం ప్రయత్నాలు చేస్తుందా అన్నది చూడాలి. ఈసారి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. రైట్, ఇక బులెటిన్లో మరిన్ని వివరాలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. నగల సామ్రాజ్యం
పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కామారెడ్డి ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఇప్పటి వరకు కేసు ఎందుకు బుక్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అమానవీయమని, జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో అని గుర్తుంచుకోవాలని సూచించారు. కేటీఆర్ ఇలా చూస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం శాంతి భద్రతల సమస్య వస్తుందన్నారు. ప్రజలు తిరగబడే రోజు ఖచ్చితంగా వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. సీనియర్ అధికారులుగా ఉండే ఐపీఎస్ అధికారులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే పోలీస్ అధికారులు కింది స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు జీతం ఇస్తున్నది, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో తప్ప కాంగ్రెస్ పార్టీ సొమ్మో రేవంత్ రెడ్డి ఇంట్లో సొత్తో మీకు జీతం ఇవ్వట్లేదు. అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు రౌడీలు చేస్తుంటే మీరు ఈ రకంగా చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే ఇది పద్ధతి కాదు. ఇక మేము కూడా మీరు ఈ రకంగానే నిశ్చేష్టులుగా చూస్తుంటే ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా ఇట్లనే గమ్మున ఉంటే మరి మేము కూడా తిరగబడే రోజు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతల సమస్య వస్తుంది. గుర్తుపెట్టుకోండి. భారతి గారు ఇప్పుడు నిజంగా కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. దాదాపుగా మొత్తం ఆమె పెల్విస్ బోన్స్ కానీ మొత్తంగా యూరినరీ బ్లాడర్ కానీ మొత్తం పంక్చర్ అయిపోయిన పరిస్థితి, చాలా క్రిటికల్ గా ఉన్నారని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. సర్జరీలు 1 కాదు 3 సర్జరీలు చేయాల్సి ఉంది.